హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే గోంగూర అయితే తీసుకున్నాను అనమాట. మార్నింగే ఇంకా వచ్చేసాక హాట్ వాటర్లో కాస్త జీలకర్ర వాము వేసిన వాటర్ అయితే కలుపుకొని తాగేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వలన వెయిట్ లాస్ అవుతామని ఏదో చిన్న హోప్. బట్ నాకైతే అస్సలు తాగాలని అనిపించడం లేదు. ఈరోజు ఎందుకో చాలా నీరసంగా ఏదోలా ఉందన్నమాట. తప్పక అలా తాగుతున్నాను స్లోగా. ఇంక పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. సో ఈరోజు లంచ్ బాక్స్లోకి స్వీట్ కార్న్ రైస్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. అదైతే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి. బయట క్లైమేట్ చూస్తే చిన్నగా చినుకులు అయితే కురుస్తున్నాయి. ఆలోపు ఈ ప్లాంట్స్ అయితే వచ్చాయి వీధిలోకి. సో ఇవి తీసుకున్నాను అనమాట. నాకు నచ్చాయి. ఒక పేరు బాగున్నాయి కదా. ఇంకా ఆ పని అయిపోయాక ఇంకా స్వీట్ కార్న్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఈజీగా. ఇంట్లో అయితే ముందే ఒలిచి పెట్టుకొని ఉన్నాయి. ఇంకా లంచ్ బాక్స్ కోసం ఇంక ప్రిపేర్ చేసేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేశాక కాస్త పొయ్యి మీద పాలైతే పెట్టుకొని ఇంకా కాఫీ చేసుకొని కాస్త తాగేశాక ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నీరసంగా ఉందని చెప్పి ఇంకా బాగా లేట్ అయిపోయింది ఇవాళ వర్క్ అంతా. నేను ఇదంతా ప్రిపేర్ చేసేలోపు మీకైతే ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే రైనీ సీజన్లో షూస్ అయితే తడిచిపోతాయి కదా. ఎవరివైనా సరే షూస్ త్వరగా ఆరాలంటే ఆ షూస్లో న్యూస్ పేపర్స్ అన్నవి పెడితే అవి త్వరగా అబ్జర్బ్ చేసుకొని షూస్ అన్నవి డ్రై అవుతాయి అన్నమాట. ఎలాంటి హుక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టిప్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మీ ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోతుందా, అయితే ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఛార్జ్ చేయండి. త్వరగా ఛార్జ్ అయిపోతుంది. 30 సెకండ్స్లో ఫుల్ బ్యాటరీ అయిపోతుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని. అయితే మరిగిపోయి కదా. కాఫీ పెట్టుకొని కాసేపు తాగేసాక ఇంకా ఏమంటే గోంగూర పచ్చడి అయితే చేసుకున్నాను అనమాట లంచ్లోకి. చూసారు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఇంక వీటితో మళ్ళీ బట్టలు ఆరేయాలనుకున్నాను. బట్ బయట వర్షం పడుతుంది. ఓకే, బాయ్.